హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. అది వినండి. ఒక అడవిలో ఒక భయంకరమైన రాక్షసి ఉండేది. అది అడవిలోనికి అడుగుపెట్టిన వాళ్ళందరినీ కరకరా నమిలి మింగేసేది. దాని దెబ్బకు భయపడి ఎవరూ అటువైపు వెళ్ళేవాడే కాదు. దాంతో అది చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ మీద పడి జనాలను చంపి తినడం మొదలుపెట్టింది. అది చూసి రాజు ఇలా అన్నాడు, ఎవరైనా ఆ రాక్షసిని చంపినా పట్టి బంధించినా వాళ్లకు నిలువెత్తు బంగారం ఇచ్చి సంబరపెడతాను అని దండోరా వేయించాడు. ఒక ఊరిలో 4 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. తినడానికి కూడా తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈ దండోరా వినగానే ఆశ పుట్టింది. ఎన్ని రోజులని బాధతో ఇలా బతకడం, పోయి ఆ రాక్షసిని పని పడదాం. ఓడిపోతే మనం పోతాం, గెలిచితే ఈ పేదరికం పోతుంది అనుకున్నారు. వాళ్ళల్లో 4వ వాడు చాలా చిన్నోడు. దాంతో ఒరేయ్, నువ్వు ఇక్కడనే ఇంటి దగ్గర ఉండు, మాకు ఏమన్నా అయితే కనీసం నువ్వైనా బతుకుంటావు అని అన్నారు. కానీ ఆ చిన్నవాడు దానికి ఒప్పుకోలేదు. అన్నా, చావైనా బ్రతికైనా మీతోనే కలిసి పెరుగుతాను, కలిసే ఏ పనైనా చేద్దాం అంటూ వాళ్ళతో వచ్చాడు. అడవిలో ఆ 4 రాక్షసిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళారు. అలా పోతూ ఉంటే ఒకచోట ఆ రాక్షసి ఎదురొచ్చింది. దాని ఆకారం చూడగానే వాళ్ళల్లో భయం పుట్టి వణుకు పుట్టింది. వెంటనే ఏమైతే అదే అయిందని కత్తులు తీసుకుని ఎగిరి దాని మీదకు దూకారు. కానీ ఆ రాక్షసి ఆ కత్తులు పూచిక పుల్లల్లా కనిపించాయి. అన్నీ విరిచి పాడేసి 4 పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఒక పెద్ద కారాగారం ఉంది. 4 అందులో పడేసి తాళం వేసేసింది. ఆహా, మంచి విందు భోజనం తిని చాలా రోజులైంది. మనుషులు దొరకటం లేదు. ఈ 4 రోజులు హాయిగా ఒక్కొక్కళ్ళ చొప్పున కూర చేసుకుని తింటా అని సంబరంగా కులుక్కుంటూ వెళ్ళిపోయింది. 4కి ఏం చేయాలో తోచలేదు. కారాగారం గోడలు, దానికున్న తలుపులు ఆ రాక్షసి కూడా బదలు కొట్టలేనంత గట్టిగా ఉన్నాయి. అనవసరంగా ఆశపడి వచ్చి ఇరుక్కుపోయామే, ఇక చావడం తప్ప మరో దారి లేదు అని బాధపడుతూ ఉంటే చిన్నోడు, అన్నలారా, ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇంకా మనకు చాలా సమయం ఉంది. బుర్రకు పదును పెడితే ఏదో ఒక దారి దొరక్కపోదు. అప్పుడే నిరాశతో బాధపడొద్దు అంటూ చుట్టూ చూడసాగాడు. కారాగారం లోపలికి గాలి వెలుతురు రావడానికి వీలుగా బాగా పైన అందనంత ఎత్తులో ఒక చిన్న కిటికీ ఉంది. అది చూచిన చిన్నోడికి ఒక ఉపాయం తళుక్కుమంది. వెంటనే అన్నలకు చెప్పాడు. వాళ్ళు సరేనని ఒకరి మీద ఒకరు వరుసగా ఎక్కి నిలబడ్డారు. చిన్నోడు వాళ్ళ మీద నుంచి ఎక్కి కిటికీని అందుకున్నాడు. దానికేమీ కడ్డీలు లేవు. అందులోంచి దూరి బయట ఉన్న చెట్టు కొమ్మలను పట్టుకుని కిందకి దిగాడు. నెమ్మదిగా చప్పుడు చేయకుండా దాంకుంటూ లోపలికి వచ్చాడు. లోపల రాక్షసి ముందు రోజు తెచ్చుకుని ఉంచుకున్న మాంసం తింటూ ఉంది. దాని వెనుక తాళాలు చెవుల గుర్తి కనబడింది. చప్పుడు లేకుండా దాన్ని తీసుకుని పోయి అన్నలను విడిపించాడు. లోపల పెద్ద పెద్ద మొద్దులు 4 వరుసగా పెట్టి వాటిపై దుప్పటి కప్పి నల్లా తాళం వేసి ఆ తాళాలు రాక్షసి వెనకే పెట్టి వచ్చేశాడు. 4 దానికి కనపడకుండా ఒక మూల దాంకుని తగిన సమయం కోసం వేచి చూడసాగారు. కాసేపటికి ఆ రాక్షసి తాళం తీసుకుని కారాగారం వద్దకు వచ్చింది. లోపల వరుసగా పడుకుని కనిపించారు. దానికి తెలియదు కదా అక్కడున్నది మొద్దులని. దాంతో వాళ్ళల్లోని ఒకరిని పట్టుకుని వద్దామని తాళం తీసి లోపలికి వెళ్ళింది. అంతే. ఆ 4 ఒక్క క్షణం కూడా ఆగకుండా వేగంగా వచ్చి బయట నుంచి తలుపులు మూసి తాళం వేసేశారు. జరిగిన మోసం తెలుసుకుని ఆ రాక్షసి పెడబొబ్బలు పెడుతూ ఆ తలుపులను దబదబా బాధసాగింది. కానీ అవి ఇలాంటి అల్లాటప్పా తలుపులు కావు కదా. ఎంత బాదినా పీకినా కొంచెం కూడా చెక్కు చెదరలేదు. దాంతో అది ఏమీ చేయలేక లోపలనే ఇరుక్కుపోయింది. వెంటనే ఆ 4 పరుగున రాజుగారి దగ్గరికి పోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించారు. రాజు సైనికులతో వచ్చి దాన్ని గొలుసులతో బంధించి తీసుకుపోయి కారాగారంలో వేసేశాడు. రాజు ఆ 4 బాగా మెచ్చుకుని వారికి కావలసినంత బంగారం ఇచ్చి ఊరంతా ఊరేగించాడు. అన్నలు 3 తమ్ముణ్ణి భుజాల మీద ఎత్తుకుని, ఒరే, నువ్వు కనుక లేకపోతే చిన్నోడివైనా నీ తెలివితేటలు వలనేరా ఈరోజు మనం అంతా బ్రతికి ఉన్నాం. అంతేకాదు, ఈరోజు మన దరిద్రం కూడా పోయింది, పేదరికం కూడా పోయింది, ధనవంతులుగా మారిపోయాం. ఇదంతా నీ చలవేరా అని మెచ్చుకున్నారు. చూశారు కదా, తెలివితేటలుంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు.
ఇది కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియచేయండి. ఏ ఊరి దాకా నా కథ వెళ్ళిందో తెలుసుకుంటాను. బాయ్.